श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా సుగ్రీవుడు తన యొక్క ఇంద్రియ భోగాలకు దాసుడైపోయాడు అనే విషయాన్ని గురించి చర్చించుకుని ఉన్నాము. అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడి తన యొక్క కోపాన్ని ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అదే పనిగా మన ఇంద్రియాలకు విషయాన్ని అందించామనుకోండి, అప్పుడు మన మనస్సు దానిపైనే కూర్చుంటుందన్నమాట. దానికోసమే వెంపర్లాడుతుంది. అదే చూడాలనుకుంటుంది, అదే తినాలి, అదే తాగాలి అని అంటుంది మనసు. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే నల్లమందు మరిగినటువంటి నెమలిలాగా ఉంటుంది. ఒకసారి రామకృష్ణ పరమహంస మనసును గురించి శిష్యులకు చెబుతూ కొంచెం నల్లమందుని తెప్పించి అక్కడ ఉన్నటువంటి నెమలికి తినిపిస్తారనమాట. అది తిని వెళ్ళిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు అదే సమయానికి అక్కడికి వస్తుంది. వచ్చి మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నల్లమందు పెడితే మళ్ళీ తిని వెళ్ళిపోతుంది. మరి మూడో రోజు కూడా అది మళ్ళీ వస్తుంది. వచ్చి వేరే ఏం పెట్టినా తినదు, ఇంకా నల్లమందు పెడితేనే తింటుంది. అంటే అది నల్లమందుకు బానిస అయిపోయిందన్నమాట. ఆ విధంగా మన మనసు కూడా ఇంద్రియాల ద్వారా దేన్ని అందిస్తామో దాన్నే మరుగుతుంది. అవి మంచి విషయాలైనా సరే, చెడు విషయాలైనా సరే. కాబట్టి దేన్ని ఇవ్వాలి అనేది అది మన చేతుల్లోనే ఉంటుంది. మన సంస్కృతి నశించిపోయాక ఇంకా భౌతిక భోగాలు ఎన్ని ఉన్నా కూడా దానివల్ల మనకు ఉపయోగం ఏమీ ఉండదన్నమాట. మనము ఎవరికైనా ఒక వ్యక్తికి బైక్లో వెళ్తూ ఫోన్ మాట్లాడే అలవాటు ఉందనుకోండి, అతనికి సెల్ ఇచ్చి పంపిస్తే ఏమవుతుంది? అతను ఇంకా సెల్ ఫోన్లో మాట్లాడకుండా ఉండలేక బైక్లో వెళ్తూ కూడా మళ్ళీ మాట్లాడుతూనే ఉండడం వల్ల అతనికి ప్రమాదం వస్తుంది. అంతేకాకుండా అతని వల్ల మరో 10 మందికి కూడా ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. కాబట్టి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఎంత ముఖ్యమో తనని తాను నిగ్రహించుకోవటం కూడా అంతే ముఖ్యం. అంటే ఆ విషయాలు మనకు అందుబాటులో ఉన్నా కూడా దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో తెలిసి ఉండాలన్నమాట. కాబట్టి ఎవరు కూడా ఎప్పుడూ మన పక్కనే ఉండి నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు నిగ్రహించుకోవాలి అని ప్రతిసారి ఎవరు మనకు చెప్పరు. మనంగా నేర్చుకోవాలి. వినోదమైనా సరే దాని హద్దుల్లో ఉండాలి. అది హద్దు దాటితే మనకు చాలా ప్రమాదం. ఏ వస్తువును ఎక్కడి వరకు వాడుకోవాలో అంత మాత్రమే ఉపయోగిస్తే మనము ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉంటాం. ఎందుకంటే మితం దాటితే అమృతమైన విషయమే అవుతుంది. మనం మితంగా తిన్నామనుకోండి ఆరోగ్యంగా బలంగా ఉంటాం. అదే మితిమీరి అమితంగా తింటే రోగాలు వస్తాయి. అలా ప్రతి విషయంలో మనము అన్వయించుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు రామాయణం నేర్పుతుంది. ఉదాహరణకు ఇప్పుడు సుగ్రీవుడితో హనుమాన్న విషయాల గురించి మనం మన పిల్లలకు వివరిస్తూ ఒక చిన్న కథలాగా చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళకు సమయం గురించి అవగాహన వస్తుంది. ఓహో, ఏది పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి, సమయం మించిపోతే ఆపద వస్తుంది అని వాళ్లకు అవగాహన అవుతుంది. ఎందుకంటే అది వాళ్ళ మనసులో నాటుకుపోతుంది. అప్పుడు వాళ్ళు దాన్ని ఆ సమయం ఒక విలువను తెలుసుకొని వాళ్ళ జీవితంలో దానికి తగినట్టుగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే పిల్లల మనసు ఎలా ఉంటుందంటే బాగా వాన పడినప్పుడు దుక్కి దీన్ని బాగు చేసినటువంటి పంట ఏ విధంగా అంటే భూమి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏ విత్తనం వేసినా అక్కడ బాగా పెరుగుతుంది. ఒకవేళ మనము తులసిని వేసామనుకోండి, అది బృందావనం అవుతుంది, అంటే భక్తి పెరుగుతుంది. అదే చెరుకు వేస్తే చెరుకు తోటలో అది 10 మందికి నోరు తీపి చేసే విధంగా ఉపయోగపడుతుంది. అదే వరి వేస్తే 100 మంది కడుపు నింపుతుంది. అదే గంజాయి వేసామనుకోండి, అంటే చెడ్డ విషయాలు చెప్పామనుకోండి, మొత్తం సమాజాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఆ పెరిగిన పంటది తప్పు కాదు, వేసిన ఆ విత్తనాలు వేసిన వాళ్ళదే కదా తప్పు, గంజాయి వేయడం అంటే. మరి మనము గమనించుకోవాలి, పిల్లలకు మనము ఏ విషయాలు చెప్తున్నాం, ఏ విషయాలు చూపిస్తున్నాం, మనం ఎలాంటివి చూస్తున్నాము,
పిల్లలు ఎప్పుడు కూడా మనం ఏం చెప్తే వాళ్ళ చెవుల్లోకి ఎక్కదు. మనం ఏం చేస్తున్నారో అది వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనము ఏం చూస్తున్నాం, వాళ్ళకు ఏం చూడాలని మనము చెప్తున్నాం అనే విషయాన్ని బాగా మనము అవగాహనలో ఉంచుకోవాలి. కనీసం రోజులో కొంతసేపైనా పిల్లలతో గడపాలి. వాళ్ళకు డైరెక్ట్గా మనము ఈ ఆధ్యాత్మిక ఆలోచనలను చెప్పలేం కాబట్టి చిన్న చిన్న కథల రూపంలో వాళ్ళకు రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటి విషయాలు చెప్తూ ఉండాలి. అంతేగాని మనం టీవీ సీరియళ్ళు చూసుకుంటూ మీరు వెళ్ళి చదువుకోండి అని చెప్పడం కరెక్ట్ కాదన్నమాట. కాబట్టి ఈ విధంగా పిల్లలతో మనము గడపడం వల్ల, మంచి విషయాలను వాళ్ళకు తరచుగా చెప్తూ ఉండడం వల్ల మన కుటుంబం కూడా ఒక బృందావనంలాగా తయారవుతుంది. వాళ్ళకు చెప్పకపోతే అది మన తప్పే అవుతుంది. మరి కొంతమంది వినరు. వాళ్ళు వింటారో వినరో మనకు అనవసరం. మన కర్తవ్యాన్ని అయితే మనము నిర్వర్తించాలి. భగవంతుడు మనకు ఒక చక్కని మనసుని ఇచ్చాడు, దానికి చక్కగా స్పందించే లక్షణాన్ని ఇచ్చాడు. అయితే మనం ఏం చేస్తున్నాం, అనవసరమైన వ్యసనాలు అంటే కేవలం మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాల సేవనమే కాదు, ఎక్కువగా సెల్ ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనమే, షాపింగ్ చేయడం కూడా ఒక వ్యసనమే, అనవసర సాహిత్యాన్ని చదవడం ఒక వ్యసనమే, సినిమాలు, టీవీలు, ఉపయోగం లేని ప్రోగ్రామ్స్ చూడడం కూడా అది ఒక వ్యసనమే. కాబట్టి పక్క వాళ్ళ విషయాల్లో అత్యుత్సాహం చూపించడం కూడా ఒక వ్యసనమే. మరి ఇలాంటి వ్యసనాలన్నింటితో మన మనసును మనమే చెడగొట్టుకుంటున్నాం. అలా మనసు వ్యసనాల పాలు చేస్తే అది పాడైపోతుందన్నమాట. ఇప్పుడు మనము గుళ్ళో వేయకూడని పదార్థాలు వేసామనుకోండి, ఒక హోమం జరుగుతుంది, ఆ హోమంలో వచ్చి ఎవరైనా సారా పోసారనుకోండి, అయితే ఆ హోమం అపవిత్రం అవుతుంది. అప్పుడు దాన్ని శుభ్రం చేసి గోమూత్రం చల్లి పవిత్రంగా చేయొచ్చు. కానీ అందులో సారా వేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకు ఆ పాపం జన్మజన్మలకు వదలదన్నమాట. కాబట్టి మన కడుపులో కూడా జఠరాగ్ని రూపంలో భగవంతుడు ఉంటాడు. ఆహారాన్ని ఆయన జీర్ణం చేస్తాడు, దాన్ని రక్తంగా మార్చి మనకు బలాన్ని ఇస్తాడు. మరి అలాంటి భగవంతుడు మన కడుపులో ఉన్నప్పుడు మనం ఇచ్చేటువంటి పదార్థాలు ఏంటివి, ఆయనకు మనం ఏమిస్తున్నాము అనే స్పృహ మనలో ఉంటే మనం ఏది తినాలన్నా కూడా ఆలోచిస్తామన్నమాట. వీలైనంత వరకు తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇది అర్థం కాలేదనుకోండి, ఇంకెవరెన్ని చెప్పినా మనము వినలేము. కాబట్టి మనము నిన్నటి రోజున చెప్పుకున్నాం, లక్ష్మణుడు కొన్ని పాపాల గురించి చెప్పినాడు. బ్రహ్మదేవుడు సాక్షాత్తు చెప్పాడు, ఎవరైనా సరే మనం గమనించినట్లయితే గోహత్య చేసిన వాళ్ళకైనా, సురాపానం చేసిన వాళ్ళకైనా, దొంగతనం చేసిన వాళ్ళకైనా, వ్రతభంగం చేసిన వాళ్ళకైనా ప్రాయశ్చిత్తం ఉంటుంది, కానీ కృతజ్ఞునికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు అని. అంటే ప్రాయశ్చిత్తం ఉంది కదా అని మరి పాపాలు చేసేయచ్చా, పాపం చేసేసి ఏదైనా తప్పు చేయడం, సారీ చెప్పేయడం, ఇంకా ప్రాయశ్చిత్తం అయిపోయింది అనుకోవడం, అలా చేయొచ్చా అంటే అలా చేయడానికి కుదరదనమాట. ఎందుకంటే పాపాలు ఎంత సులభంగా చేస్తాం, కానీ వాటి యొక్క ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేది మాత్రం అంత సులభమైన పని అయితే కాదు. ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతనికి అన్ని విధాల అనువైన భార్య ఇంట్లో ఉంది, ఆరోగ్యంగా అయినా, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంది, అన్ని పనులు చేస్తుంది, భర్త పట్ల చాలా అనురాగంతో ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే అతను మాత్రము ఇంకొక స్త్రీ పట్ల వ్యామోహం పొంది ఆమెతో తిరిగితే ఏమవుతుంది, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా ఉంటుందో ఒకసారి మనము తెలుసుకుందాం. అతను వెళ్ళిన వీధికి వెళ్ళకుండా, ఒకవేళ అప్పటికైనా అతనికి తెలివొచ్చి పాపం నుంచి నేను బయటపడాలి అని అతను ఆలోచిస్తే, వెళ్ళిన వీధికి వెళ్ళకుండా 6 నెలల పాటు ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేయాలి. భిక్షాటన చేసి పాత్ర పట్టుకొని, అమ్మ, నేను నాపై ఎంతో ప్రేమ ఆదరాలతో ఉన్నటువంటి నా భార్యను వదిలేసి వేరే స్త్రీతో నేను తిరిగాను, అందుకు ఆ పాపం పోవడం కోసం నేను ఈ విధంగా భిక్షాటన చేస్తున్నాను, దయచేసి నా శరీరం నిలబెట్టుకోవడానికి నాకు భిక్ష వేయండి అని అడగాలి. అప్పుడు వేసే వాళ్ళు ఏమంటారు, ఇంత పాపాత్ముడా నువ్వు అని వేస్తారు. మరి అలాంటి చిత్కారాలను భరిస్తూ వాళ్ళు వేసినటువంటి ఆ భిక్షను తీసుకొని తిని ప్రాణాలను నిలబెట్టుకోవాలి. అలా 6 నెలల పాటు చేయాలి. మరి ఇది సులభంగా ఉందా అంటే ఉండదన్నమాట. కాబట్టి ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైన ప్రాయశ్చిత్తం ఉంటుంది. కాబట్టి అవి చాలా కష్టంగా ఉంటాయి. ఎవరితోనైనా సహాయం పొందినప్పుడు మనం అందుకే చాలా కృతజ్ఞతతో ఉండాలి, వాళ్ళ పట్ల చాలా గౌరవంగా ప్రవర్తించాలి.
కొంతమంది ఏమనుకుంటారు, ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గర సహాయం పొంది ప్రత్యుపకారం చేయడానికి మాత్రము ముందుకు రారన్నమాట. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకొని తిరుగుతారు. ఇంకా ఏమనుకుంటారు, నేను చాలా తెలివితేటలతో బాగా ఈ విధంగా చేస్తున్నాను, నా తెలివితేటలు ప్రదర్శిస్తున్నాను అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అతను ఎంతో పాపాన్ని మూటగట్టుకుంటున్నాడన్నమాట. ఈ జన్మలో అతను సుఖంగా ఉండవచ్చునేమో, ఒకవేళ మరణం తరువాత మళ్ళీ పుట్టమని గ్యారెంటీ ఏం లేదు కదా. ఎంతోమంది అవధూతలు లాంటి వాళ్ళకు మాత్రమే లేదా ఎంతో గొప్ప భక్తులకు మాత్రమే మళ్ళీ జన్మ అనేది ఉండదు. కాబట్టి దాదాపుగా మనందరము కూడా మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది. మరి ఈ జన్మలో చేసిన పాపాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తాలి కదా. అప్పుడు ఈ పాపం వల్ల తర్వాత జన్మలో గుడ్డిగా పుట్టామనుకోండి, ఆ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది ఆలోచించండి. కాబట్టి పాపం చేసేటప్పుడేమో చాలా సులభంగా ఉంటుంది, కానీ దాన్ని అనుభవించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ పాపాన్ని ఎవరూ పంచుకోరు. ఆ పాపం వలన వచ్చిన ధనాన్ని మాత్రం అందరూ పంచుకుంటారు. ఈ విషయం మీదే మనకు వాల్మీకి మొదట్లో జరిగిన విషయం ఇదే కదా. కాబట్టి కొన్ని పుణ్యాలు మనము ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఏ విధంగా అయితే పాపాన్ని మళ్ళీ జన్మలో అనుభవిస్తామో, మరి మరు జన్మ కోసం మనం పుణ్యాన్ని కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడు మన శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ జన్మలో మనకు పుణ్యం ఉంటేనే కొంతైనా మనకు మంచి కుటుంబంలో జన్మ అనేది వస్తుంది. ఉదాహరణకు ఒక గుళ్ళో లేదా ఇంట్లో బిల్వ వృక్షాన్ని పెంచామనుకోండి. ఇప్పుడు అది పెద్ద ఖర్చుతో కూడిన విషయం అయితే ఏం కాదు. దానివలన మా బిల్వ వృక్షం కానీ, మామిడి చెట్టు కానీ, లేదా పూల తోట పెంచామనుకోండి, దాని నుంచి తీసిన ఆకులైనా పూలైనా ఎప్పుడు భగవంతునికి సమర్పిస్తూ ఉంటే ఏమవుతుంది, ఎప్పుడెప్పుడు ఆ పత్రాలు పుష్పాలు దేవునికి సమర్పిస్తూ ఉంటారో అంతవరకు మనం ఖాతాలో పుణ్యం పడుతూనే ఉంటుంది. కాబట్టి భగవత్ సేవలో అది ఉపయోగపడినంత వరకు మనకు పుణ్యం వస్తూనే ఉంటుందన్నమాట. దానివల్ల మనకు ఉత్తమ గతులు కలుగుతాయి. కాబట్టి ఇలాంటి పుణ్యకార్యాలు చేయొచ్చు. ఇంకా లేదా ఏదైనా అంటే బాగా డబ్బులున్న వాళ్ళైతే వాళ్ళు ఎవరైనా మంచి కార్యాలకు, భగవత్ సంబంధమైనటువంటి ప్రయోజనాలకు, భక్తులకు దానం చేయవచ్చు. ఈ విధంగా చేస్తే మనకు ఉత్తమ గతులు అనేవి కలుగుతాయి. మరి ఆ విధంగా లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి చాలా కోపంతో అంటున్నారనమాట, ఇంకా నీకు అసలు ఈ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు అని తిడుతూ ఉంటే, అప్పుడు తార కలగజేసుకుంటుంది. తన భర్తను ఈ విధంగా మాటలు అంటున్నటువంటి లక్ష్మణుడితో చెప్తూ ఉందన్నమాట ఆమె. ఓ లక్ష్మణ, సుగ్రీవుడు కుటిలుడు కాదు. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడేవాడు కాదు. ఎందుకు మరి ఏమి చెప్తుంది ఇలా? మరి సుగ్రీవుడే చెప్పచ్చు కదా అంటే, అసలు సుగ్రీవుడు సమాధానం చెప్పే స్థితిలో లేడనమాట. బాగా మద్యాన్ని సేవించి ఉన్నాడు. కాబట్టి తార కలగజేసుకుని చెప్తూ ఉంది, ఇతను అసత్యవాది కాదు, కఠినాత్ముడు కూడా కాదు. అంటే చాలా మంచి మనసు ఉన్నటువంటి వాడు. అయితే తన కోసం రాముడు చేసిన దాన్ని అతను అసలు మరిచిపోలేదు. అతని నేరం ఏంటి అంటే, చాలా రోజుల తర్వాత అతను రాజ్యానికి రావడం, తన భార్యలతో కలవడం వలన ఇంద్రియ సంతృప్తిలో అతిగా నిమగ్నుడైనాడు. కాబట్టి ఏదైనా అతి పనికిరాదు కదా. కానీ ఇతను ఏం చేశాడు, అతిగా నిమగ్నుడైనాడు. కాబట్టి అసలు కాలం ఎలా వెళ్తుందో కూడా అతను గుర్తించలేక పోతున్నాడు. అంత స్పృహలో లేకుండా ఉన్నాడు. ఇది మామూలుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం గమనిస్తే విశ్వామిత్రుడు కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి అప్సరసల వాళ్ళతో కాలం గడిపి, మేనక లాంటి వాళ్ళతో కాలం గడిపి ఎన్నో సంవత్సరాలను వృధా చేసుకున్నారు కదా. మరి అలాంటిది వానరమాతృడు సుగ్రీవుడు. మరి ఇందులో ఆశ్చర్యం ఏముంది? కాబట్టి అతని తప్పేమీ లేదు అని ఆమె చెప్తూ ఉందన్నమాట. ఇంకా మాకు తెలిసినటువంటి విషయం ఏమంటే, లంకలో 1,00,000 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు అని మాకు తెలిసింది. అయితే వాళ్ళను వధించకుండా మనం రావణుని సంహరించడం అనేది కష్టమవుతుంది. వాళ్ళందరూ అడ్డుపడతారు. కాబట్టి సుగ్రీవుడు ముందుగానే భూమిపైన అన్ని దిక్కులలో ఉన్న అసంఖ్యాకులైనటువంటి వానర వీరులకు కబురు పెట్టాడు. కాబట్టి వారింకా రావాల్సి ఉంది. కనుకనే అతను రాముణ్ణి కలుసుకోవటం కానీ, సీతాన్వేషణ ప్రారంభించటం కానీ చేయలేదు.
అయితే ఇలా ఈరోజు నుంచి ఉమ్, కొన్ని వేల మంది వానరులు, భల్లూకాలు, మహావానరాలు కిష్కిందకు రావటం మొదలవుతుంది అని ఆమె చాలా వివరంగా చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా చెప్పినప్పుడు కొంతవరకు లక్ష్మణుడు తన కోపాన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే కోపం రావడం అనేది సహజం అన్నమాట. ఎవరికైనా కోపం వస్తుంది. కానీ మంచి వాళ్ళకి మూర్ఖులకి ఏంటి తేడా అంటే, మూర్ఖులు ఎంత చెప్పినా కూడా ఇంకా వినరు. కానీ మంచి వాళ్ళు వివేకవంతులు ఏం చేస్తారు, దానికి కారణం చెప్పినప్పుడు కోపాన్ని ఓకే ఇది కరెక్టే వీళ్ళు చెప్పింది అని కోపాన్ని వదిలేస్తారు. ఆ విధంగా లక్ష్మణుడు తన కోపాన్ని విడిచిపెట్టాడనమాట. ఇంకా అప్పుడు సుగ్రీవుడికి కొంచెం ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చి వినయంగా తన మెడలో ఉన్నటువంటి పూలదండను తీసి అవతల పారేస్తాడు. పారేసి రాముడు నాకు చేసినటువంటి సహాయానికి నేనన్నటికీ మూల్యం చెల్లించలేను. ఆయన నా స్వామి, నా దైవం. ఆయన ఎక్కడికి వెళ్ళినా నేను ఆయన్ను అనుగమిస్తాను. కాబట్టి ఆయన ఏం చెప్తే అది చేస్తాను. ఏ ఆజ్ఞ ఇచ్చినా కూడా నేను పాటిస్తాను. నేను తప్పు చేశానని అంగీకరిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలియకుండానే నేను దీనికి బానిసైపోయి ఈ విధంగా ఇబ్బంది పడ్డాను. కాబట్టి నన్ను క్షమించవలసింది అని చాలా వినయంగా ఆయన వేడుకుంటున్నాడు. మరి నా పని అయిపోయింది కదా అని విర్రవీగలేదు. ఇక్కడ సుగ్రీవుడు కూడా చాలా ఉత్తముడుగా, అంటే ఎవరైతే తమ తప్పు తెలుసుకుంటారో వాళ్ళందరూ ఉత్తములే. ఆ విధంగా ఆయన కూడా తన తప్పు తెలుసుకొని క్షమాపణ కోరుకున్నాడనమాట. అయితే అప్పుడు లక్ష్మణుడు ఇంకా పూర్తిగా తన కోపాన్ని విడిచిపెట్టి సుగ్రీవుని పట్ల సంతోషంతో ఇలా మాట్లాడుతున్నాడనమాట. దయచేసి నా యొక్క కోపాన్ని కూడా మీరు నన్ను క్షమించండి. ఇప్పుడు నువ్వు వెళ్ళి రాముణ్ణి చూడడం ఉత్తమమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నీ చిత్తశుద్ధి చూసి ఆయన సంతోషపడతాడు. సరే ఇంకా నా కార్యం నెరవేరుతుందని ఉత్సాహంగా ఉంటాడు అని చెప్పాడనమాట. చెప్పిన తర్వాత అప్పుడు వెంటనే సుగ్రీవుడు హనుమంతుడితో చెప్తూ ఉన్నారు. ఇక్కడ హిమాలయ పర్వతాలు, మహేంద్ర పర్వతం, మందర పర్వతం, కైలాస పర్వతాలలో ఉన్నటువంటి వానరులందరినీ పిలిపించు హనుమ అని హనుమకు చెప్తున్నారు. అంతేకాదు పడమటి సముద్ర తీరంలో ఉన్న వానరులు, ఉదయగిరి నందు ఉన్నటువంటి వానరులు, అంజనాద్రిపై ఉన్నటువంటి వానరులు, మేరు పర్వతం పైన ఉన్నటువంటి వానరులు, వనములలో ఉన్న వాళ్ళని, మునుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళని, ఇలా పలు చోట్ల ఉన్నటువంటి భూమండలం పైన ఉన్న అందరూ వానరులని కూడా పిలిపించు అని చెప్తున్నారు. అంతేకాదు ఎవరైనా సరే ఇంద్రియ సుఖ లోలసులై కాలయాపన చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళను నేను అసలు క్షమించనని నా ఆజ్ఞగా చెప్పు. 10 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా ఇక్కడికి వచ్చేయాలి అని, ఇది నా ఆజ్ఞ అని ఆయన ఆదేశిస్తాడనమాట. అప్పుడు హనుమంతుడు తక్షణమే వానర నాయకులందరినీ అన్ని దిశలకు పంపిస్తాడు. అప్పుడు 1 గంట గడవక ముందే లక్షలాది మంది వానరులు ఒక పెద్ద వెల్లువలాగా కిష్కిందకు రావడం ప్రారంభమవుతుందన్నమాట. అక్కడ ఎంతమంది వానరులు వస్తూ ఉన్నారు అని అంటే, నల్లగా కాటుకలా ఉన్నటువంటి రంగులో, అంటే నల్లటి రంగులో ఉన్న వానరులు 3 కోట్ల మంది అంజనాద్రి నుంచి వచ్చారు, బయలుదేరారు. 10 కోట్ల మంది అష్టాద్రి నుండి వచ్చారు. వాళ్ళు మేలిమి బంగారు వర్ణంలో ఉన్నారన్నమాట. 1000 కోట్ల మంది కైలాస శిఖరం నుంచి వచ్చారు. ఇంకా హిమవత్ పర్వతం నుంచి కొన్ని లక్షల కోట్ల మంది వానరులు వచ్చారు. కుజునిలాగా ఎర్రని రంగులో ఉన్న వానరులు కొన్ని కోట్ల మంది ఇంకా అక్కడికి వస్తూ ఉన్నారు. మరి వింధ్య పర్వతం నుంచి లెక్క పెట్టలేనంత మంది వానరులు వస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక కోటాను కోట్ల మంది వానరులు బయలుదేరారనమాట. అప్పుడు కొంతమంది వానరులు అప్పటికే వచ్చేసారు. వాళ్ళందరినీ సుగ్రీవుడు అక్కడి నుంచి పంపించేశాడనమాట. సరే మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్తాడు. అయితే ఆయన రాముణ్ణి కలుసుకోవడానికి వస్తే బాగుంటుంది అని లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి ఇంకొకసారి అభ్యర్థించినప్పుడు సుగ్రీవుడు ఒక పల్లకిని తెప్పిస్తాడనమాట. తెప్పించి బయలుదేరుతాడు. అయితే ఎప్పుడు ఈయన బయలుదేరుతాడో అసంఖ్యాకమైనటువంటి ఆ వానరులందరూ కూడా వాళ్ళతో పాటి బయలుదేరుతారు. అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణుడు ఆ పల్లకిలో ఎక్కి రాముని దగ్గరకు వెళ్ళిపోతారు. అక్కడ రాముని దగ్గరికి వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు సుగ్రీవులు తమ యొక్క ముకులిత హస్తాలతో, అంటే నమస్కారం చేస్తూ రాముని ఎదుట నిలబడతారు. ఆ విధంగా నిలబడగానే
రాముడు వానర సేన వంక ఒకసారి చూస్తాడనమాట. ఇన్ని లక్షల మంది వానరాలు వచ్చినందుకు ఆయన ఎంతో ఆనందపడతాడు. ఆనందంతో అందరినీ ఒకసారి చూస్తాడు. చూసిన తర్వాత సుగ్రీవుడు రాముని ముందు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చేసి ఆయన పాదాల పద్మాలకు సంపూర్ణంగా ఆత్మసమర్పణ చేస్తాడనమాట. అంటే ఇంకా ఆయన అందులోనే క్షమాపణ కూడా చెప్తున్నట్టుగా ఉందన్నమాట. అప్పుడు రాముడు సుగ్రీవుణ్ణి భుజాలపై చేతులు వేసి పైకి లేవనెత్తి చాలా ప్రేమగా మాట్లాడతాడు. ముందు జరిగినటువంటి ఆ తప్పిదాన్ని ఆయన అసలు గుర్తు చేయడనమాట. ఆయనను పైకి లేవనెత్తి చాలా ప్రేమతో ఆలింగనం చేసుకుంటాడు. చేసుకున్నాక ఆ వానర రాజుకు ఒక ఆసనం ఇస్తాడు. అక్కడే కూర్చోమని ఒక బండరాయిని చూపిస్తాడనమాట. రాముడు రాజవిధులను గురించి బోధిస్తూ ఉన్నాడు సుగ్రీవునికి. చూడు సుగ్రీవ, ఆ రాజైన వాడు ధర్మార్థ కామాలకు ఏ ఏ సమయాలు సముచితమో గ్రహించి తదనుగుణంగా జీవితాన్ని అనుభవించాలి. అంటే ఒక రాజు ధర్మ అర్థ కామాలకు ఏ ఏ సమయాలు కరెక్ట్గా ఉంటాయి, అంటే ఏ సమయంలో ధర్మాన్ని పాటించాలి, ఎప్పుడు కోరికలను తీర్చుకోవాలి, ఏ విధంగా అర్థాన్ని సమకూర్చుకోవాలి, ఈ విషయాలన్నిటినీ తెలుసుకొని ఉండాలి. ఎప్పుడు కూడా అన్నిటికీ ప్రాధాన్యం ఒక్కసారి ఇవ్వడానికి కుదరదన్నమాట. ఎందుకంటే ఒక మనిషి జీవితాన్ని మన వేదాలు 4 ఆశ్రమాల రూపంలో విభజన చేసి ఉన్నాయి. ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క దానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు బ్రహ్మచర్యాశ్రమంలో విద్య నేర్చుకోవడానికి ప్రాముఖ్యత ఉంటుంది. గృహస్థాశ్రమంలో అర్థం సంపాదించడానికి, సంతానాన్ని పొందడానికి, కామాన్ని తీర్చుకోవడానికి ప్రాధాన్యత ఉంటుంది. వానప్రస్థాశ్రమంలో అంటే ఒంటరిగా జీవించడం అలవాటు చేసుకోవడానికి, భగవంతుని ధ్యానాని కోసం సమాయత్తం అవడానికి ప్రాధాన్యత ఉంటుంది. అంతేగాని గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు సన్యాసిలాగా ఉండకూడదు, సన్యాసాశ్రమంలో ఉండేవాళ్ళు బ్రహ్మచారిలాగా ఉండకూడదు. కాబట్టి ఏ ఆశ్రమంలో ఏది చేయాలో అది చేయాలి. ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, వివరంగా మీకు అర్థం అవ్వాలంటే ఉపనయనం తర్వాత పిల్లవాడు ఏం చేస్తాడు, గురువు యొక్క ఆశ్రమానికి వెళ్ళి గురువు పత్ని పెట్టినటువంటి అన్నాన్ని తింటాడు. అతని యొక్క అహంకారం పోగొట్టడానికి గురువుగారు ఏం చెప్తారు, నువ్వు వెళ్ళి భిక్ష చేసి అన్నం తీసుకొని రా అని అంటారు. అంటే మరి ఎందుకు భిక్ష చేయాలి? గురువులకి ఆ మాత్రము ధనం కానీ లేకపోతే శక్తి కానీ లేదా అంటే మనము ముందే చూసి ఉన్నామన్నమాట. వశిష్ఠ మహాముని యొక్క గొప్పతనము, వాళ్ళు క్షణాల్లో దేనైనా కూడా తెప్పించగలరు. మృష్టాన్న భోజనం ప్రతిరోజు తినగలరు, కానీ అలా చేయరు. ఎందుకంటే వాళ్ళు భోగలాలసులు కాదన్నమాట, ఇంద్రియ నిగ్రహంతో ఉంటారు. కానీ ఇక్కడ ఎందుకు వాళ్ళని భిక్ష కోసం పంపిస్తారు పిల్లల్ని అంటే వాళ్ళలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టడానికి. ఆ విధంగా వాళ్ళు భిక్షాటన చేసి అన్నం తీసుకొని వస్తే అప్పుడు గురువుగారు దాన్ని గురుపత్నికి ఇస్తారు. అప్పుడు గురుపత్ని ఎవరికి ఏది పెట్టాలో అది పెడుతుంది. గురుపత్ని ఏది పెట్టిందో అది మాత్రమే తిని ఆ పిల్లవాడు బ్రహ్మచర్య ఆశ్రమంలో జీవిస్తాడు. అంతేకాకుండా ఇంకా మిగిలిన ఏ విషయాల గురించిన ఆలోచన అతనికి ఉండదు. అప్పుడు కేవలం అతను గురువుకు కావలసినటువంటి వస్తువులు సమకూర్చడం, ఆయన సేవ చేయడం, తరువాత ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం, అన్ని రకాల విద్యలను అభ్యసించడం, ఇది మాత్రమే బ్రహ్మచర్యాశ్రమంలో ఆయనకు పని అన్నమాట, ఆ పిల్లవానికి. అంతేగాని భోగాలు అనుభవించడం అనే ప్రసక్తే ఉండదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కొంచెం కంఫర్ట్గా లేకపోయినా మన పిల్లల్ని ఆ స్కూల్లో ఉంచాం, మళ్ళీ వేరే స్కూల్కు మారుస్తాం. హాస్టల్లో వసతులు లేకపోతే మళ్ళీ వేరే హాస్టల్కు మారుస్తాం. కాబట్టి భోగాలకు మనమే వాళ్ళని బాగా అలవాటు చేస్తున్నాం. ఇంకా చాలామంది పేరెంట్స్ అయితే అసలు ఏసీ లేని క్యాంపస్లో పిల్లల్ని చేర్చరనమాట. చదువు ఎలా ఉన్నా సరే పర్లేదు, ఫుడ్ బెడ్ మాత్రం బాగుండాలి అని మనం అనుకుంటాం. కానీ ఆ కాలంలో చూడండి, అసలు భోగాలు అనేవి పిల్లలకి అలవాటు చేయరనమాట. వాళ్ళు జుట్టు దువ్వుకోవడం కూడా ఉండదు. మునిపుత్రుల్లాగా వాళ్ళు జటలు కట్టుకొని ఉంటారు. తాంబూలం సేవించడం నిషిద్ధం బ్రహ్మచర్యంలో, కాబట్టి తాంబూలం కూడా వేసుకోకూడదు. భోజనం ఎలా ఉంది అంటే రుచిగా ఉందా లేదా అనే విషయంతో అసలు సంబంధమే లేదు. గురుపత్ని గురుమాత ఏది పెడితే అది తినడమే. ఇంకా నిద్రపోవడం అంటే మంచం పైన ఎప్పుడు పడుకోరనమాట. ఆ విధంగా వాళ్ళు గురుసేవ చేస్తూ బ్రహ్మజ్ఞానాన్ని, అనేక విద్యలను పొందుతారు. పొందిన తర్వాత ఇంకా గురుదక్షిణ ఇచ్చి తిరిగి ఇంటికి
ప్రయాణమవుతారు. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు ఇంటికి వస్తారో ఆ సమయంలో స్నాతక వ్రతం అని ఒకటి చేస్తారు. అంటే ఆ సమయంలో అద్దం చూపిస్తారు. అంటే అంతవరకు వాళ్ళు మొహం అంటే శుభ్రంగా స్నానాలు ఆచరిస్తారు రోజు. కానీ ఆ విధంగా అద్దాలలో చూసుకొని రకరకాల హెయిర్ స్టైళ్ళు కటింగ్లు చేయించుకోవడం అవన్నీ ఏమి ఉండవన్నమాట. కాబట్టి మొదటిసారిగా స్నాతక వ్రతం చేసినప్పుడు అద్దం చూపిస్తారు. అప్పుడే వాళ్ళ యొక్క కేశ సంస్కారం అంటే బాగా కటింగ్ చేపిస్తారనమాట, చేసుకుంటారు. అంతవరకు వాళ్ళకు అందం గురించిన ఆలోచన అనేది ఉండదు. తరువాత ఆ సమయంలో గురువుగారు వచ్చి ఇలా చెప్తారనమాట, ఇంకా నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించబోతున్నావు, మరి ఎందుకు గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నావో నీకు తెలుసా అని చెప్తారనమాట. నీ దగ్గర ఉన్నదాన్ని పరమ భక్తితో నువ్వు దానం చేయాలి. అంతేకాకుండా అర్థాన్ని ధర్మబద్ధంగా నువ్వు సంపాదించాలి, డబ్బును. అంతేకాకుండా కామాన్ని కూడా ధర్మబద్ధంగా అనుభవించాలి. నీ భార్యతో మాత్రమే నువ్వు చాలా ప్రేమతో ఉండాలి. అంటే ఇతర స్త్రీలను అందరినీ నువ్వు చాలా గౌరవంతో చూడాలి. అంతేకాకుండా నీ దగ్గర అర్థాన్ని సంపాదించినప్పుడు అదంతా నాదే అని నీ దగ్గర ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. దానిని నువ్వు పరమ భక్తితో దానం చేయాలి. అంటే నీ జీవనానికి ఉపయోగపడేది కూడా ఇచ్చేసి భిక్ష చేయమని ఆయన ఉద్దేశం కాదు. ఎంతవరకు నువ్వు ఇవ్వగలుగుతావో అంతవరకు దానం చేయాలి. ఇచ్చేటప్పుడు నీ మనస్తత్వం ఎలా ఉండాలంటే నేనే ఇస్తున్నాను అని గర్వంతో ఇవ్వకూడదు. ఇంతకన్నా ఎక్కువ ఇయ్యలేకపోయాని అని సిగ్గుపడుతూ చాలా భక్తితో ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇచ్చామంటే మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందుతున్నామని అర్థం. ఎంత ఎక్కువ ఇస్తే అంత భగవంతుని అనుగ్రహం మనకు వస్తుంది. అంటే డబ్బులు ఇస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడా అంటే అలా కాదనమాట. అంటే మనము సంపాదించినటువంటి అర్థంని మనం ఇతరులకు ఇచ్చినప్పుడు ఏదైనా ఇప్పుడు మహాత్ములు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ భౌతిక వస్తువులతో అవసరం లేదన్నమాట. కేవలం వాళ్ళు అన్నం తింటారు అంతే. భిక్ష చేసి అన్నం మాత్రమే తింటారు. అది తిని నిన్ను ఆశీర్వదిస్తారు. ఆ విధంగా పెట్టినవాడు గొప్ప, తిన్నవాడు గొప్ప అంటే పాశ్చాత్య దేశాల్లో అయితే ఇచ్చినవాడు గొప్పగా భావిస్తాడు, నేనే ఇస్తున్నాను అని. కానీ మన సనాతన ధర్మంలో తీసుకున్నవాడే గొప్ప. నీకు ఆ అవకాశాన్ని అతను ఇస్తున్నాడు. ఏ అవకాశాన్ని ఇస్తున్నాడు? నువ్వు ఎవరికైనా ఇచ్చే అవకాశాన్ని తీసుకునేవాడు నీకు ఇస్తున్నాడు. అలా మనం ఇవ్వడం వలన అది పుణ్యంగా మారుతుంది. మనము విదేశాలకు వెళ్తున్నాం అనుకోండి, మనం ఇక్కడ నుంచి మన డబ్బులు రూపాయలు 1,00,000 రూపాయలు తీసుకెళ్తే అక్కడ చెల్లదు. కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని డాలర్గా మార్చుకోవాలి. అప్పుడు అక్కడ అది డాలర్గా మారుస్తారనమాట. ఆ విధంగా ఇక్కడ మనము కొన్ని కోట్లు సంపాదించామనుకోండి, మరి దాన్ని మనము పుణ్యంగా ఎలా మార్చుకోవచ్చు అంటే దానం చేయడం వల్ల అది పుణ్యంగా మారుతుంది. ఆ పుణ్యాన్ని మళ్ళీ మనము దాన్ని అడ్డుపెట్టే భగవంతుడు మనల్ని వాళ్ళను కూడా కాపాడుతాడు. ఇప్పుడు ఎవరైనా ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, అది ఎలా వచ్చింది అతనికి అన్ని కోట్ల డబ్బులు అంటే తను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్లనే వచ్చి ఉంటుంది. మరి మళ్ళీ జన్మ ఎత్తడా అనేది ఎలా తెలుస్తుంది? ఒకవేళ మళ్ళీ జన్మ ఎత్తాడే అనుకుందాం, అప్పుడు ఆ జన్మలో తన పరిస్థితి ఏంటి? ఇప్పుడున్నటువంటి కోట్లల్లో ఒక్క రూపాయి కూడా మళ్ళీ జన్మలో రాదు. బ్యాంకుకి వెళ్ళి నేను ముందు జన్మలో 1000 కోట్లు నీ బ్యాంకులో పెట్టాను, నాకు ఇవ్వండి అంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి అతడు మళ్ళీ జన్మకు ఏమొస్తుంది? మనం సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి రాదు. మనం చేసిన పుణ్యమే మాత్రమే మనకు వస్తుందన్నమాట. కాబట్టి ఆ జన్మలో మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలాంటి కుటుంబంలో పుడతామో, ఎలా మన భార్య పిల్లల్ని పోషిస్తామో అనే ఆలోచన ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి డబ్బులో కొంతవరకైనా మనం దానం చేస్తే ఏమవుతుంది? అది పుణ్యంగా మార్పు చెందుతుంది. అది మాత్రమే మళ్ళీ జన్మలో మనల్ని ఆదుకుంటుంది. కాబట్టి ఈ జన్మలో మనం సుఖపడ్డాము, అందరినీ మోసం చేశాము, సంపాదించాము అనేది ముఖ్యం కాదు. తర్వాత జన్మలో ఎలా ఉంటుంది అనే స్పృహ కూడా మనకు తప్పకుండా ఉండాలి. అందుకే మన సనాతన ధర్మంలో దానానికి పెద్దపీట వేశారనమాట. అలా అని గృహస్థు మొత్తం దానం చేసి ఇబ్బందులు పడాల్సిన అవసరము లేదు. పాత్రను బట్టి అంటే ఎదుటి వాళ్ళ అవసరాన్ని బట్టి మనకున్న దాంట్లో వీలైనంత మాత్రం దానం చేస్తే చాలు. దానం చేయడము ఎంత ముఖ్యమో అపాత్ర దానం చేయకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఎవరికైనా మనం దానం చేసామనుకోండి, దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏదైనా పాపపు పనులకు ఉపయోగించారనుకోండి, ఆ పాపం అంతా మళ్ళీ మనకే వస్తుంది. కాబట్టి
మనం చాలా జాగ్రత్తగా ఎవరికి పడితే వాళ్ళకు కాకుండా ఏదైతే పుణ్యకార్యాలకు ఉపయోగపడుతుందో అక్కడ మాత్రమే మనము దానం చేయాలి. మరి మాకు డబ్బులు లేవండి, మేము ఎలా పుణ్యం సంపాదించుకోవాలి అని ఎవరైనా అనొచ్చు. మరి దానం చేసేంత డబ్బులతో మనకు పని లేదు. మనము డబ్బుతో పని లేనటువంటి పనులు చేసి కూడా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఉదాహరణకు ఎప్పుడైనా సరే జంతువులు, పక్షులు నీళ్ళ కోసం అలమటిస్తూ ఉంటాయి. మనము ఒక తొట్టిలో నీళ్లు పట్టి ఉంచితే ఏమవుతుంది, అవి అక్కడికి వచ్చి నీళ్లు తాగి వెళ్తూ ఉంటాయి. కడుపు నిండా నీళ్లు తాగి ఆ జంతువులు ఏ చెట్ల కిందనో సేద తీరాయనుకోండి, మనకి ఎంతో పుణ్యము మన అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది. అంతేకాదు, మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు భగవంతుని పల్లకీని మోసామనుకోండి, అప్పుడు కూడా మనకు పుణ్యం వస్తుంది. భగవత్ సేవలో ఉపయోగించేటువంటి గంధాన్ని మనము భగవంతుని నామాన్ని స్మరిస్తూ గంధం తీసి ఇవ్వడము, లేదా ఎండాకాలంలో మనం ఏం లక్షలు పెట్టనవసరం లేదు, ఎక్కడైనా చలివేంద్రం ఏర్పాటు చేయడము, ఒక చల్లనీటితో నింపినటువంటి కుండను దానం చేయటము. లేదు మాకు ఇవన్నీ కుదరదండి అంటే మీరు బాగా మాట్లాడతారనుకోండి, భగవంతునికి సంబంధించిన లేదా ప్రజలకు పనికొచ్చేటువంటి మంచి మాటలు చెప్పడం, అది కూడా పుణ్యాన్ని తీసుకొస్తుంది. అంతేగాని మనము మన యొక్క కామానికి వశమయ్యి ధర్మ అర్థాలను విడిచిపెట్టడం అనేది చేయకూడదు. అంటే ఇక్కడ కామం అంటే కేవలము మనం భార్యతో సంభోగము అని మాత్రమే అనుకోకూడదు. కామము అంటే కోరికలు అవి తీరుస్తూ ఉంటే మళ్ళీ ఏమవుతాయి, కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. మనము ఫస్ట్ ఏదైనా మంచి కాలేజీలో సీట్ రావాలనుకుంటాం, ఆ కోరిక నెరవేరింది అనుకోండి, మంచి ఉద్యోగం రావాలనుకుంటాం, అది నెరవేరింది, వెంటనే మంచి సంబంధం రావాలనుకుంటాం. ఇంక దీనికి అలా వస్తూనే ఉంటాయన్నమాట కోరికలు. నాకు చాలు, ఇంకేం అవసరం లేదు అని ఎప్పుడూ అనిపించదు. కాబట్టి ఆ కోరికలను తీర్చామనుకోండి, మనం ఆ బంధంలో పడిపోతాం. తీర్చలేదనుకోండి, కోపం ఎక్కువైపోతుంది. కాబట్టి ఇలాంటి కామానికి మనం వశమయ్యి మనం చేయాల్సినటువంటి ధర్మబద్ధమైన పనులను చేయకుండా వదిలివేయకూడదు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట రాముడు. ఆ విధంగా ఇంద్రియ తృప్తి పట్ల మితిమీరినటువంటి ఆసక్తిని ప్రదర్శిస్తూ వేదాలు చెప్పినటువంటి నియమాలను ఉల్లంఘిస్తే అప్పుడు నువ్వు అక్రమ మార్గంలో పడిన రాజు అవుతావు సుగ్రీవా. కాబట్టి అలా నువ్వు ఎప్పుడూ ప్రవర్తించవద్దు అని చాలా సున్నితంగా మందలిస్తున్నారన్నమాట. అలాంటి రాజును పతితినిగా పరిగణిస్తారు, అంటే శీలం చెడిపోయిన వానిగా పరిగణిస్తారు. కాబట్టి ఎప్పటికీ కూడా నువ్వు అలా చేయొద్దు. ఇంకా ఏమని చెప్తున్నారు, ప్రియమైన సుగ్రీవా, నీవు ఇప్పటికే శపథం చేసిన విధంగా సీతను కొనుగొనే ప్రయత్నాలకు నువ్వు శ్రీకారం చుట్టవలసిన సమయం వచ్చింది. కాబట్టి ఇంకా మనము ఆ పనులను మొదలు పెడదాము అని చెప్పాడు. చెప్పినప్పుడు మళ్ళీ రాముడు, అంటే నీ మీద నాకేమీ కోపం లేదు, పర్లేదు, నువ్వు లేట్ చేసినా ఏమి ఇబ్బంది లేదు అని చెప్పడానికి, ఆ విషయాన్ని దృఢీకరించడానికి, అంటే ధృవపరచడానికి ఆయన మళ్ళీ ఒకసారి సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకున్నాడనమాట. ఆ తర్వాత సుగ్రీవుని యొక్క ఆజ్ఞానుసారం కిష్కింధకు కొన్ని కోట్ల వానర సమూహాలు వచ్చి పడుతూ ఉన్నాయి. వాళ్ళ రాక వలన ఆ మట్టి ధూళి అంతా పైకి రేగి బ్రహ్మాండమైనటువంటి ధూళి మేఘం అనేది ఏర్పడుతూ ఉంది. ఆ మేఘము ఎంతవరకు వ్యాపించి ఉంది అంటే ఆకాశాన్నంతా వ్యాపిస్తూ ఉంది. దానివలన సూర్యుడు కూడా కనిపించకుండా కనుమరుగవుతున్నాడు అన్నమాట. కాబట్టి వానర మహానాయకులందరూ, ఇంకా భల్లూక రాజైనటువంటి జాంబవంతుడు తమ లక్షలాది మంది అనుచరగణాలతో సుగ్రీవుని ఎదుటకు వస్తారు. వచ్చి వాళ్ళు అక్కడ పరిసరాల్లోని అరణ్య పర్వత ప్రాంతం యావత్తూ కూడా వానరులతో నిండిపోయింది. సుగ్రీవుడు వానరుల్లోని వివిధ దళాలను వివరించి చూపుతూ రామునితో, ప్రియమైన రామ, ప్రియమైన ప్రభు, ఈ వానర యోధులను నీ సొంత సైన్యంగా నువ్వు అనుకో. దయచేసి నీకు ఎలా ఉచితం అనిపిస్తే, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ విధంగా వీళ్ళను ఆదేశించు. అంటే ఎక్కడికి వెళ్ళమంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు, నువ్వు ఏం చెప్తే ఆ పని చేస్తారు. దయచేసి వీళ్ళను నువ్వు నీ కార్యంలో వినియోగించు అని అడుగుతారు. అయితే రావణుడి నివాస స్థానం ఎక్కడుందో కనిపెట్టి సీత ఇంకా జీవించి ఉందా లేదా అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన సుగ్రీవ, నువ్వు ఈ అన్వేషక బృందాలను ఏర్పాటు చేయి. అంటే ఎవరు వీళ్ళల్లో బలవంతులు, ఎవరు ఆ నాయకులుగా ఉండగలుగుతారు, ఒక బృందానికి బృంద నాయకునిగా ఎవరు ఉంటే బాగుంటుంది అనే విషయం నాకన్నా నీకే బాగా తెలుసు, నీ వాళ్ళు కాబట్టి నువ్వు ముందు బృందాలను ఏర్పాటు చేయి.
ముందు వీళ్ళందరినీ సీతను కనుగొనడానికి పంపించు. ఆ తర్వాత ఏం జరగాలి, సీత కనపడితే ఆ తర్వాత మనం ఎలాంటి కార్యాలను మొదలు పెట్టాలి అనే విషయాన్ని నేను అప్పుడు చెప్తాను అని సుగ్రీవునితో రాముడు అంటున్నాడనమాట. ఆ తర్వాత సుగ్రీవుడు తక్షణమే వానర రాజైనటువంటి విందుని పిలిచి ఇలా ఆదేశిస్తాడు. నువ్వు నీ సైనికులు తూర్పు దిక్కున అంతటా సముద్రాలు, సప్త సముద్రాలు, సప్త ద్వీపాలతో సహా వెతుకు. వాళ్ళని అక్కడ ప్రతి అంగుళం వెతుకు. క్షీర సముద్రానికి అవతల స్వచ్ఛమైనటువంటి జలసాగరం ఒకటి ఉంది. అందులో బడబాగ్ని ఉంటుంది. స్వచ్ఛమైన జలసాగరపు తీర్పతూరం నుంచి 13 యోజనాల దూరంలో పూర్తిగా స్వర్ణమయమైనటువంటి శిలలతో నిర్మించబడిన జాతరు శిల అనే పేరు కలిగినటువంటి పర్వతం ఉంటుంది. అక్కడంతా వెతకండి. అక్కడనే అనంతశేషస్వామి యావత్ భూతలాన్ని వహిస్తూ ఉంటాడు. అంటే అనంతశేషుడు భూమిని మోస్తూ ఉంటాడు. అది తూర్పు దిక్కు యొక్క బయటి సరిహద్దు. అంతటితో తూర్పు దిక్కు అయిపోతుంది. కాబట్టి ఆ మొత్తం ప్రాంతాన్ని గాలించటానికి మీకు నేను 1 మాసం గడువిస్తున్నాను. ఆ నెల రోజులు గడువు ముగిసిన తర్వాత మీరు లేటుగా తిరిగి వస్తే మాత్రం రాజాజ్ఞ ధిక్కరించినందుకు మీకు మరణదండన విధించడం జరుగుతుంది అని చాలా కఠినమైన ఆజ్ఞలు జారీ చేస్తున్నాడనమాట. తర్వాత సుగ్రీవుడు వాలి కొడుకైనటువంటి అంగదుని ఒక నాయకునిగా నియమించి, నీ నేతృత్వంలో నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు తదితరులను నేను దక్షిణ దిక్కుకు పంపిస్తున్నాను అని చెప్తాడు. కాబట్టి ముఖ్యమైనటువంటి మంత్రులందరూ కూడా దక్షిణ వైపుకు వెళ్తూ ఉన్నారు. దక్షిణ ప్రాంతాన్ని ఆయన వర్ణిస్తాడనమాట. అక్కడ ఉన్నటువంటి నదులు, పర్వతాలు, వనాలు, అక్కడ ఉన్నటువంటి గుహలు అన్నీ ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నిటినీ వెతకండి. ఆ తర్వాత ఇలా ఆదేశిస్తాడు. అక్కడ లవణ సముద్రం అంటే ఉప్పు సముద్రం ఉత్తర తీరానికి 800 మైళ్ళ అవతల ఒక ద్వీపం ఉంది. అదే రావణుని యొక్క నివాసమై ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి కొంచెం అనుమానంగానే ఉంది సుగ్రీవునికి. అక్కడ ఉన్నటువంటి ఆ ద్వీపమే రావణుని యొక్క నివాసమై ఉంటుంది అని ఆయనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన చాలా గట్టిగా నమ్మి చెప్తున్నాడు. ఇంకా దక్షిణానికి వెళ్తే వాసుకి చేత పాలించబడుతున్న, అంటే శ్రీలంక అవతలనమాట, వాసుకి చేత పాలింపబడుతున్న రసాతల రాజధాని అయిన భోగవతి వస్తుంది. ఆ పైన భూమండలపు అంతిమ సరిహద్దు అయిన వృషభ పర్వతానికి అవతల యమరాజు నివాసం ఉంటుంది. కాబట్టి దక్షిణ దిక్కు యమరాజు ఉంటాడు అని అంటూ ఉంటారు. అంతేకాకుండా పితృలోకానికి కానీ ఆ పైన కానీ ఇంకా భూలోక వాసులు ఎవరు వెళ్ళలేరు. కాబట్టి మీరు అక్కడి వరకు మాత్రమే గాలించండి అని అంటున్నాడు అనమాట. అంటే యమరాజు యొక్క నివాసం వరకు వెళ్ళలేము కాబట్టి వృషభ పర్వతం వరకు వెళ్ళి మీరు వెతకండి అని చెప్తున్నాడు. ఆ తర్వాత సుగ్రీవుడు సుశేషుణ్ణి పిలిచి అతని అనుచరులను పశ్చిమ దిక్కుకు పంపిస్తున్నాడు. లవణ సముద్రం అంటే ఉప్పు సముద్రం మధ్యలో నరకాసురుని యొక్క పట్టణమైన ప్రాగ్జ్యోతిషపురం ఉంటుంది. సూర్యుడు అస్తమించే పశ్చిమ సరిహద్దు అదే. దానికి అవతల ఏముంటుందో ఏ విధమైన సమాచారం మనకు లేదు. కాబట్టి మనకు తెలియదు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకూడదు. కాబట్టి మీరు ఇంకా దాన్ని దాటి వెళ్ళొద్దండి. అంతవరకు మాత్రమే ప్రాగ్జ్యోతిషపురం వరకు మాత్రం వెళ్ళి మీరు వెతకండి అని చెప్తున్నారనమాట. ఇంకా చివరిగా ఉత్తర దిక్కుకు శతబలిని పంపిస్తూ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు అనమాట, నువ్వు ముందుగా మ్లేచ్చుల దేశానికి, ఆ తర్వాత హిమాలయ పర్వతాలకు వెళ్ళు. ఈ పర్వతాలకు అవతల 800 మైళ్ళ వరకు నిర్జనమైన భూమి ఉంటుంది. దాని తర్వాత కుబేరుడు నివసించే కైలాస పర్వతం వస్తుంది. కైలాస పర్వతానికి అవతల క్రౌంచ పర్వతం, ఆ పైన ఉత్తర కురు ప్రాంతం, చివరకు ఉత్తర లవణ సముద్రం. ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనేటువంటి కాంచన పర్వతం అంటే బంగారు పర్వతం ఉంటుంది. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తూ ఉంటారు. దానిని దాటి ముందుకు పోవడం సాధ్యం కాదు. కాబట్టి ఆ పర్వతం కనిపించగానే మీరు వెనక్కి వచ్చేసేయండి అని చాలా వివరంగా చెప్తున్నాడు అనమాట. ఇంకా సీతను కనుగొనడానికి అత్యంత సమర్థవంతమైన వానరుడు హనుమంతుడే అని సుగ్రీవుడికి తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు అన్నమాట సుగ్రీవుడు హనుమంతునితో, ఓ హనుమంత, శక్తివంతులైనటువంటి వానరులందరిలోనూ నీవు ఇంకా అసామాన్యమైనటువంటి వానరునివి. కాబట్టి భూమి మీద, ఆకాశంలోను, స్వర్గంలోను, అధోలోకాల్లో, పాతాళ లోకంలోను అన్నిట్లో కూడా నిన్ను
ఆటంకపరచగలిగిన వాళ్ళెవ్వరూ లేరు. కాబట్టి మానవాతీతమైనటువంటి బలపరాక్రమాలు నీకున్నాయి. అందుచేత నువ్వు చాలా ధైర్యశాలివి, ప్రజ్ఞావంతునివి, సమయస్ఫూర్తి కలవానివి. కాబట్టి సీతను కనుగొనటంలో విశేషించి నాకు నీ మీదనే ఆశలు ఉన్నాయి. కాబట్టి నువ్వు చాలా చక్కగా సీతాన్వేషణ చేసి మాకు మంచి వార్తను చెప్పాలి అని ఆయన అతన్ని ఉత్సాహపరుస్తున్నాడు అన్నమాట హనుమను. ఆ మాటలు విని హనుమంతుని ఆత్మవిశ్వాసాన్ని గమనించినటువంటి రామునికి కూడా తన ప్రియమైన పత్ని సీత ఆచూకీ వాడు హనుమంతుడే అని నమ్మకం కుదురుతుందన్నమాట. కుదిరి రాముడు తన యొక్క ఉంగరాన్ని, అంగుళీకాన్ని తీసి హనుమంతుని చేతిలో ఉంచుతూ, దీని లోపల నా నామాక్షరాలు లిఖితమై ఉన్నాయి. కాబట్టి నీవు సీతను కనిపెట్టినప్పుడు ఈ అంగుళీకాన్ని ఆమెకి ఇవ్వు అని అంటున్నాడు. చూడండి, అంటే సీత ఖచ్చితంగా హనుమంతుని ద్వారానే తెలుస్తుంది అని ఆయన కూడా నమ్ముతున్నాడు. అప్పుడు నీవు నా దూతవని ఆమెకు నమ్మకం కుదురుతుంది. ప్రియమైన హనుమంత, నా తరపున ఈ ముఖ్య కార్యాన్ని నువ్వు నెరవేర్చగలుగుతావని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది అని అంటున్నాడనమాట. అప్పుడు హనుమంతుడు ఆ అంగుళీకాన్ని స్వీకరించి దానిని తన శిరస్సుకు తాకించుకున్నాడు. ఎందుకు అంటే అది ఎంత గొప్ప వస్తువు. మనం ఏదైనా సరే చాలా పవిత్రమైన దాన్ని మన శిరస్సుకు తాటించుకుంటాం. కాబట్టి ఆయన శిరస్సుకు తాకించి రాముని ఎదుట ప్రణమిల్లుతాడనమాట. తనపైన ఇంత నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి రాముడి పట్ల ఆయన ఎంతో ప్రేమతో ప్రణామం చేస్తాడు. ఆ పైన అతను అక్కడి నుంచి బయలుదేరి వానరులందరూ కూడా సీత కోసం భూమండలం అంతా తిరుగుతూ వెతుకుతూ ఉంటారు. అయితే రామలక్ష్మణులు మాత్రం ఇంకా ఆ తర్వాతి నెల రోజులు ఆ పర్వత గుహలోనే ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళతో పాటు వెళ్ళడానికి ఏ దిక్కుకు వెళ్ళాలో తెలియదు కదా. ఇంకా అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి వానరులు వెళ్ళి విషయాన్ని సేకరించినప్పుడు ఎక్కడ సీత ఉంటే అటువైపు వెళ్ళాలని వాళ్ళు ఆ పర్వత గుహలోనే ఉండిపోతారన్నమాట. వానరులు వెళ్ళిన తర్వాత రాముడు సుగ్రీవుణ్ణి, మరి నీకు ఇంత విస్తృతమైనటువంటి భూగోళ పరిజ్ఞానం ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తాడు. అంతే కదా, మొత్తం భూమండలం అంతా నువ్వు చెప్పగలుగుతున్నావు, ఎక్కడ ఏముందని, నీకు ఇది ఎలా సాధ్యమైంది అని అడుగుతున్నాడు. అందుకు సుగ్రీవుడు ఇలా చెప్తున్నాడనమాట. ఎప్పుడైతే వాలి కిష్కింధకు తిరిగి వచ్చి నన్ను బహిష్కరించాడో రాజ్యం నుంచి, అప్పుడు నేను స్వచ్ఛందంగా నా రాజ్యాన్ని అతనికి వదిలేసి సమర్పించేసి బయటికి వచ్చేసాను. కానీ నా అన్నకు నా మీద కోపం తగ్గలేదు, నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. అలా నా సోదరుడి భయం వల్ల నేను ఆశ్రయం ఎక్కడ తీసుకోవాలి అని అర్థం కాక ఏ ప్రదేశంలో ఉంటే నేను సురక్షితంగా ఉంటాను అని వెతుకుతూ భూతలం అంతా నిరంతరంగా సంచరిస్తూనే ఉన్నాను. ఉత్తర దిక్కుకు వెళ్ళినా వాలి వస్తున్నాడు, దక్షిణానికి వెళ్ళినా వస్తున్నాడు, తూర్పుకి వెళ్ళినా వస్తున్నాడు, పడమటికి వెళ్ళినా వస్తున్నాడు. మరి ఆయన నుంచి కాపాడుకోవడం కోసం మొత్తం భూమండలం అంతా తిరిగి తర్వాత చివరికి కొంతకాలానికి మతంగముని యొక్క శాపం గురించి హనుమంతుడు నాకు చెప్పినప్పుడు ధైర్యంగా నేను ఇప్పుడు ఆ హనుమంతుని యొక్క సలహా మేరకు మతంగముని యొక్క ఆశ్రమం దగ్గర సేదతీరాను. కాబట్టి నాకు ఈ భూమండలం గురించి ఆ విధంగా అవగాహన అనేది ఏర్పడింది రామ అని సుగ్రీవుడు రామునికి సమాధానం చెప్పాడనమాట. ఈ విధంగా సీతాన్వేషణలో వానర వీరులందరూ బయలుదేరి వెళ్ళారు. మరి ఆ తర్వాత ఎవరు సీతామాతను కనుగొంటారు, ఏ విధంగా కనుగొంటారు అనే విషయాన్ని గురించి మనము రేపటి రోజున చర్చించుకుందాం. ఇంతటితో ముగిస్తాను. హరే కృష్ణ.